గురువు గారు ఏలినాటి శనికి దోష పరిహారం గురించి తెలియజేయండి. ఏలినాటి శనికి 2 పరిహారాలు ఉన్నాయి. ఒక పరిహారం గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. రెండో పరిహారం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయామార్తన సంభూతం తన్నమాను శనిశ్చరం. ఈ యొక్క శ్లోకాన్ని 19,000 సార్లు మన ఇంట్లో జపం చేసుకుని యథాశక్తిగా 1900 క్షీరదర్పణం అలాగే 190 సార్లు మంత్రం చెబుతూ బ్రాహ్మణ ద్వారా హోమం జరిపించుకుని కిలోంపావు నువ్వులు స్వయంపాకంతో దానం ఇవ్వటం వల్ల ఈ యొక్క ఏలినాడి శని దోషాలన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళైతే కనుక బ్రాహ్మణ చేత జపం చేయించుకుని తర్పణం హోమం ఇవన్నీ కూడా నిర్వహించుకోండి. ఓపిక లేనటువంటి వాళ్ళు మాత్రం జప తర్పణాలు ఇంట్లో నిర్వహించుకుని హోమం మాత్రం అర్చక స్వామి వారి యొక్క సన్నిధిలో శివాలయంలో చేస్తే మరీ మంచిది. అలాగే శనేశ్వరుడి యొక్క అర్చన తైలాభిషేకం నవగ్రహాభిషేకం ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. కావున ఇవన్నీ కూడా ఆచరించి శ్రీ అధిదేవత ప్రతిదేవత సహిత శనేశ్వర యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమో నారాయణాయ.